బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం దగ్గర గంట గంటకు వరద పెరుగుతుంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక భారీ వర్షానికి భద్రాద్రి జిల్లా మనుకూరు ఏరియాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ఓపెన్ కాస్ట్లలో పనిచేసే వాహనాలు, యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచాయి. ఇక దీంతో సుమారు రోజుకి 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మనుగూరు ఏరియాలో 33 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. ఇక ఓబీలో మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం దగ్గర గంట గంటకు వరద పెరుగుతుంది. ఇక భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు గోదావరి భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దాటి రెండవ ప్రమాద హెచ్చరిక చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాచలం, అలాగే చర్ల, దుమ్ముగూడెం ఈ యొక్క 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, వీళ్ళిద్దరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క పలు శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ ఈ యొక్క గోదావరి పరివాహకంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి వారికి ఏ విధమైనటువంటి ముంపునకు గురి కాకుండా, అలాగే ఆ గ్రామాల్లో ముంపునకు గురయ్యేటువంటి గ్రామాలకు చెందినటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైనప్పుడు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి షెల్టర్లకు తరలించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ యొక్క తాలిపేరు ప్రాజెక్టు వరద ఉధృతి తగ్గినటువంటి నేపథ్యంలో ఇక సాయంత్రం వరకు ఏమన్నా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరి ఈ యొక్క రెండవ ప్రమాద హెచ్చరికకు జారీ చేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా ప్రజలను జిల్లా యంత్రాంగం కోరినటువంటి నేపథ్యంలో ఈ యొక్క తాలిపేరు ప్రాజెక్టు వరద ఉధృతి తగ్గడంతో ఇక నుంచి వరద ఉధృతి తగ్గుద్దనేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గంలో కొట్టుకుపోయినటువంటి పెద్దవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క పెద్దవాగు ప్రాజెక్టును ఈ యొక్క జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు కలెక్టర్ జితేష్ వి పాటిల్, అలాగే ఎస్పీ రోహిత్ రాజు, అలాగే అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి శాసనసభ్యులు నలుగురు కూడా ఈ యొక్క పెదవాగు ప్రాజెక్టును సందర్శించి అక్కడ రైతులు నష్టపోయినటువంటి అంచనాను తెలుసుకున్నటువంటి నేపథ్యంలో రైతులను ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడకు ఉన్నటువంటి రైతులకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి భద్రాచలం వచ్చి ఇక్కడ వరద ఉధృతిని ఈ యొక్క పర్యవేక్షించి అధికారులతోటి సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు ఈ యొక్క సమావేశానికి చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా
రెండవ ప్రమాద హెచ్చరికకి చేరుకున్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క వారం 10 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వానలకు సింగరేణి భారీగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. మణుగూరు లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఈ యొక్క వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు 33 కోట్ల మేర దాదాపు బొగ్గు వెలికితీత నష్టం జరిగినట్టుగా కూడా ఆ యొక్క సింగరేణి అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భారీగా ఈ యొక్క వర్షాకాలం ఆరంభమైన తర్వాత ఈ యొక్క వర్షాకాలంలో భారీగా నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మణుగూరు